మజ్జిగ ఇవ్వండి, కొద్దిగా మజ్జిగ ఇవ్వండి చాలు. చెత్తను నిరోధించాలి, చెత్తను తగ్గించాలి, పర్యావరణ పరిరక్షణ. అందరికీ నమస్కారం. గౌరవ శాసనసభ్యులు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చే మార్పులు వలన మనం ఎలాగైతే కొత్త సంస్కరణలు చేపడతామో అలాగా క్యారీ బ్యాగులతో మన సమాజాన్ని మనం ఎందుకు అపరిశుభ్రంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇవ్వండి అని అరుస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి మనం ఏ విధంగా అయితే మనం మురికి కాలువ దేనికి ఇచ్చారండి, అది మన ఇళ్లలో స్నానం. బండేటి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా ఏలూరు కార్పొరేషన్ మేయర్ గారు చంద్రబాబు గారికి, అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ శ్రీ సారథి గారికి, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఇతర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తూ కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మరియు వాటి ప్రత్యామ్నాయ వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. మన పెద్దలు ఎవరన్నా మార్కెట్కి వెళ్ళేటప్పుడు చేతిలో సంచుతో వెళ్ళేవారు. ఇవాళ రోజున ఆ సంచులన్నీ కూడా నామోషి అయిపోయినాయి. మార్కెట్కి వెళ్ళబోయే ముందు ఉత్తి చేతులతో పోతూ ఉన్నాం. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క ఐటమ్ కి ఒక్కొక్క ప్లాస్టిక్ కవర్లు తీసుకొస్తూ ఉన్నాం. 20 ఐటమ్లు తెచ్చామంటే 20 ప్లాస్టిక్ కవర్లు మన చేతుల్లోకి వస్తాయి. వాటిని ఏం చేస్తున్నామంటే అన్ని కలిపి గట్టిగా ఒక దాంట్లో పెట్టేసి ముడేసి డ్రైనేజ్ లో పడేస్తాం. దీని మూలంగా డ్రైనేజ్ వాటర్ ఫ్రీ ఫ్లో అవ్వట్లేదు. ఈ ప్లాస్టిక్ అంతా కూడా ఒక దగ్గరికి చేరి, మీరు నమ్మండి నమ్మకుండా, ఇవాళ పసిఫిక్ మహాసముద్రం అంటే ప్రపంచంలో అతి పెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఆఫ్రికా ఖండం కంటే పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ఒక దగ్గర కొట్టగా పోగుపడింది. ప్రపంచవ్యాప్తంగా మనుషులు వాడినటువంటి ప్లాస్టిక్ మొత్తం ఆ పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్ళి అక్కడ ఆఫ్రికా ఖండం వైశాల్యం అయితే ఎంత ఉంటుందో దానికంటే పెద్ద ఎత్తున విస్తీర్ణంలో ఒక గుట్టగా పేరుపడింది. ఆ ప్లాస్టిక్ కింద నుంచి విపరీతమైనటువంటి వేడి వాయువులు పుట్టుకొచ్చి మనకు ఎల్నినో లానినో అనేటువంటి 2 విపరీతమైనటువంటి పవనాలు భూమి మీదకి వచ్చి వాటి కారణంగా వర్షాలు గట్టెపోతాం. సమ్మర్లో చూస్తే ఏమన్నా వర్షాలు పడ్డాయి, ఇప్పుడు వానాకాలం చూస్తే ఒక్కపోత అల్లాడిపోతున్నాం. ఆ విధంగా ఋతుపవనాలు కూడా గట్టెపోతూ ఉన్నాయి ఈ ప్లాస్టిక్ మూలంగా. దయచేసి మా మెప్మ వాళ్ళందరూ దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఈ హ్యాండ్ బ్యాగ్స్ ని, ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అని జూట్తో తయారు చేసినాయి. వీటిని తక్కువ రేటుకి అందిస్తారు. దయచేసి వీటన్నిటిని వాడండి. ఒకవేళ ఇవి కాకపోయినా ఏదైతే భూమిలోకి వెళ్ళిపోయి త్వరగా డీకంపోస్ట్ అవుతాయో అలాంటి వస్తువులను వాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, రక్షించుకునే కాలుష్య నివారణకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మరి ఒక వేదిక ద్వారా అందరికీ కూడా వివరించుకోవడం జరుగుతుంది. మరి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, అలాగే మరి స్వచ్ఛంద సంస్థల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా మరి ప్రజలకి ఈ యొక్క ప్లాస్టిక్ వాడటం వల్ల ఏ విధమైనటువంటి అనార్థాలు వస్తాయి ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. మరి ఏ విధమైనటువంటి అనారోగ్యం గురవుతా ఉన్నారు, కాలుష్యానికి ఎంత ముప్పు ఉన్నారు ఇప్పుడు కూడా మరి ఇప్పుడే మన గౌరవ కమిషనర్ గారు వివరించడం జరిగింది. మరి ఆ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలని ఎక్కడైతే కాలువల్లో ఉన్నట్టయితే
మరి వర్షపు నీరు కూడా ఆ కాలువలకి వెళ్ళే ద్వారా అడ్డుపడి మరి రోడ్లు మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా మరి అవగాహనతో మరి ఈ యొక్క ప్లాస్టిక్ నిర్మూలనని మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. మరి మార్కెట్లకి వెళ్ళేటప్పుడు కూడా ఒక క్లాత్ బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళడం కానివ్వండి, అలాగే ప్రతి ఇంటికి మరి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలని వేరువేరుగా ఉంచి మరి డోర్ కలెక్షన్స్ కి మరి ఇదంతా కూడా మన పొల్యూషన్ ని కంట్రోల్ చేసుకోగలుగుతాము. మరి మీరందరూ కూడా మన ఇంటి దగ్గర ఏదైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ కూడా మరి మొక్కలు పెంచే కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరందరూ పూర్తి సహకారం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మేమేం క్యారీ బ్యాగులు తీసుకోవట్లేదండి, రికమెండ్ మేనేజ్ చేస్తారని అడగండి. వాళ్ళు స్టన్ అయిపోతారు షాప్లో. బలపతి షాప్లో ఎలా బతుకుతారు అనేది చాలా అది అసంబద్ధమైనటువంటి ప్రశ్న, అవివేకం కూడా. మధ్యలో 5th సర్కిల్ అండి, 16వ డివిజన్. మీరు 16వ డివిజన్ సభ్యులు ఇక్కడ ఉన్నారుగా, ఇక్కడ బాగా చేస్తున్నారా? ఓకేనా? సూపరా? ఓకే. దీంతో పాటు 5,000 పాఠశాలను కూడా ఇస్తాం. పేరండి మీరు ఇక్కడ నుంచి గవర్రాజు గారు రండి. గవర్రాజు గారు మీకు ముందు తెలుసు. ముగ్గురికి నేను ఎంక్వైరీ చేయాలా చేస్తాను. నేను 5,000 తీసుకెళ్తున్నాం, గుర్తుపెట్టుకో. 10,000 ఇవ్వాలి. మరి ఈ కార్మికుల యొక్క పనితీరుని గుర్తించి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరి పౌరుడిగా, పెద్ద మనిషిగా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం వారికి తెలిసినంతలో సమాజానికి మేలు చేయడం కోసం నిత్యం శ్రమిస్తూ ఉంటారు. వారిని గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా వారిని ఈరోజు సంస్కరించడం మనందరికీ కూడా చాలా సంతోషించే విషయం. ఆయన ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫైర్ స్టేషన్ సెంటర్లో, అదేవిధంగా ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ దగ్గర కానీ, మెయిన్ బజార్ సెంటర్లో, అదేవిధంగా అనేక సందర్భాల్లో కరోనా టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు వారు. 15, 16, 18 డివిజన్లు కాకుండా బయట నుంచి ఎవరెవరు వచ్చారు? బయట ఆర్పీలు కూడా ఈ 3 డివిజన్లకు సంబంధించిన మనుషులు ఉంటే వాళ్ళకి తెలిసింది. వేదికను అందించిన అధికారులకు, అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన మహిళలందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మరి స్వచ్ఛ భారత్ అనేది ప్రతి నెల కూడా 3వ శనివారం మనం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్లాస్టిక్ నిరోధించడం కోసం ఏదైతే సింగిల్ టైం యూజ్ చేస్తున్నామో దాన్ని అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మెప్మా గ్రూప్ వాళ్ళకి కూడా చెప్పాను, ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైనా స్థాపించుకుని చిన్న కుటీర పరిశ్రమగా మీరు ఏదైతే పేపర్ బ్యాగ్స్ కానీ, ఏదైతే పేపర్ కప్స్ కానీ, ఏదైతే మీరు ఏలూరుకి సరిపడా మీరు అందించే పరిస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ స్ట్రక్ అయిపోతున్నాయో, కాలువల్లో నీరు పారట్లేదు, అన్నింటికి తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడేవాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీన్ని కానీ, పేపర్ అనుకో కాలువలో పడినా కూడా 2 రోజులకో 3 రోజులకో నానిపోతే అది కనిపించదు. అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే 5 రోజులకైనా సరే అది కుళ్ళిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వాడుకోకుండా ఉండే పరిస్థితిని మీరు అందరూ కూడా దాని పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డివిజన్ లో ఈ కార్యక్రమం ఉందని చెప్పి మీ అందరికి ఇంటిమేషన్ వస్తుందో ఎక్కడికక్కడ ప్రతి వారం కూడా ఏదైతే నెలకు ఒకసారి చేస్తున్నామో ఆ కార్యక్రమం నెలవారీ ఏదైతే ఆర్పీలు మీటింగ్ వేసుకుంటారో, సిఓలు మీటింగ్ వేసుకుంటారో అందులో ఆ కార్యక్రమం గురించి అక్కడ వివరించండి, ఈ విధంగా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా ఎంతో కంటే మొత్తం అందరూ కూడా పార్టిసిపేషన్ చేయకపోయినా సరే 25% ఆఫ్ ది పీపుల్ చేస్తే మనందరికీ కూడా బాగుంటది. ఆ విధంగా మీరందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే కమిషనర్ గారు మీకు కూడా ఒక విషయం చెప్తున్నా,
మనకి 60 మంది 62 ఏళ్ల పైన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మేయర్ గారు నాకు చెప్పడం జరిగింది. దాంతో పాటు శానిటైజేషన్ వ్యవస్థలో ఏదైతే తొలి అడుగు కార్యక్రమం ఏ విధంగా అయితే చేస్తున్నారో నేను శానిటైజేషన్ వ్యవస్థలో రోజు 3 డివిజన్లు 6 నుంచి 9 వరకు నేను డివిజన్ వైజ్ గా తిరుగుతా. శానిటైజేషన్ మళ్ళీ ఏలూరు నియోజకవర్గంలో శుభ్రంగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా నిన్న కూడా నేను ఎందుకు తిరిగే దగ్గర చెప్తున్నా, మిమ్మల్ని 7:30 నుంచి 8:30 వరకు డెఫినెట్ గా మీ అందరినీ కూడా టీవీలు చూడమని చెప్తున్నా. టీవీల్లో ఏం జరుగుతుంది, ఏలూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మీకు ఏం అవగాహన కల్పించడానికి చెప్తున్నా అని చెప్పి. ప్రతి విషయంలో కూడా మీకు అవగాహన ఉంటేనే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా పని చేయగలుగుతారు. డెఫినెట్ గా మీరందరూ కూడా సీరియల్స్ ఏ టైంలో చూసుకున్నా 7:30 నుంచి 8 వరకు మటుకు వార్తలు చూడమని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా. ఎందుకంటే మీరు ఆ విధంగా చేస్తేనే ఏ కార్యక్రమమా ఏం జరుగుతుంది అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా చూస్తే, మీరు ఏదో మీటింగ్ వచ్చారు, మేము చెప్పింది వింటారో లేదో కూడా మాకు తెలియదు. మీరు ఇప్పటి వరకు అయినా ఏదైతే స్వచ్ఛాంధ్ర గురించి ఇప్పటికి ఎన్ని అయినాయండి మీటింగ్లు? 6 అయినాయి. 6 కూడా దేనికి జరిగిందో ఇందులో ఎవరైనా ఒక్కరు చెప్పగలరా? చెప్పలేదు. రారు మీటింగ్లకి మీరు వచ్చారు కానీ మీరు చెప్పలేదు. మరి దేనికి ఈ మీటింగ్లు? మీరు ఏమి అర్థం చేసుకోండి. డెఫినెట్ గా కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం బాధ్యతగా చేయగలిగిన పని మనం చేయాలి. కాబట్టి ఇక నుంచి దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా మనందరూ కూడా ముందు వెళ్దాం అని చెప్పి మీ అందరికీ కూడా నేను ఏదైనా ఒక డెడికేషన్ తో పని అవ్వాలనుకుంటే ఆ పని అయ్యేటట్టుగా చూస్తాను. మీరు కూడా ఏదో అయిపోయింది వాళ్ళు వచ్చామని చేతులు తెలుపుకున్నారు, రేపు పొద్దున్న పని అయిపోయింది అనుకుంటే ఎప్పుడు ఇలాగే ఉండదు. మీకు కూడా ఇదివరకు అలాగే అలవాటు అయిపోయింది. ఎవరి దగ్గరికి వెళ్తే చేస్తారంటే 2 సార్లు తిరిగిన తర్వాత ఇంకేం వెళ్తామని చెప్పి మీరు ఊరుకుండిపోయారు. ఇవాళ పని విషయంలో ఏదైనా పని పుచ్చుకుంటే ఆ పని అయిపోవాలని కోరుకోవాలి. మీరు అవ్వంది ఉంటది, అయ్యే పని మటుకు అయ్యేంత వరకు దాన్ని వదిలిపెట్టుకోకుండా చేసే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం. ఇది నూరు వరకు రామోలు డిమాండ్. గుడ్ మార్నింగ్.